అహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్యజీ. లక్ష్మణార్య. నిన్నటి దినాన్న మనం చెప్పుకున్నట్టు మనస్సు, బుద్ధి, చిత్తము మూడు ఒకటే అయినప్పుడు మనస్సుతోని చిత్తంతోనే ఎక్కువ మనము ప్రయోజనం అంటే ఎక్కువ మనము కార్యం చేస్తున్నాము. అంటే బుద్ధికి మరి ప్రాముఖ్యత లేదా? బుద్ధి నాణం వంటిది అని అనుకున్నాము. అలాగే చిత్తము, మనస్సు ఆ రెండు బొమ్మలు, ఒకటి బొమ్మ దేశ బొమ్మ, మరొకటేమో దాని విలువ అని అనుకున్నాము. మరి ఈ నాణానికి బుద్ధికి విలువ లేదా ఆచార్య గారు? ఈ సందిగ్ధము. బుద్ధికి విలువ లేకపోవడం అంటూ ఏముండదు. బుద్ధి విలువ బుద్ధిదే, బుద్ధి విలువ బుద్ధిదే, మనసు విలువ మనసుదే, చిత్తము విలువ చిత్తముదే, దేనిది దానికే ఉంటుంటది. పాణిని మహర్షి వర్ణోచ్చారణ శిక్షలో చెప్పినటువంటి రహస్యము పతంజలి మహర్షి మహాభాష్యంలో చెప్తాడు. ఏంటంటే ఆత్మకు విషయ సుఖము కావాలి అని అనుకున్నప్పుడు ఆత్మ బుద్ధ్యా, ఆత్మ ప్రథమ వ్యక్తి ఏకవచనం, బుద్ధ్యా బుద్ధి ఈకారాంత స్త్రీలింగం, బుద్ధ్యా తృతీయ వ్యక్తి ఏకవచనం, ఆత్మ బుద్ధి ద్వారా, ఆత్మ బుద్ధి ద్వారా, ఆత్మ బుద్ధ్య సమేత్య, ఆత్మ బుద్ధితో కలిసి. ఆత్మకు అత్యంత చేరువుగా ఉండేది, దగ్గరగా ఉండేటువంటిది బుద్ధి మాత్రమే. ఆత్మ బుద్ధ్య సమేత్య అర్థాత్ మనోయుంక్తే వివక్షయ. బుద్ధి వెళ్ళి మనస్సుతో సంప్రదిస్తుంటది. మనః కాయాగ్ని ఆహంతి. మనసు కాయాగ్ని జఠరాగ్నిని ఒత్తిడి చేస్తుంటుంది. మనః కాయాగ్ని ఆహంతి సా ప్రేరయతి మారుతం. ఆ తద్వారా శబ్దం, వర్ణ, ఉచ్చారణం అనేటువంటిది అభివ్యక్తమయ్యేటువంటి రహస్యాన్ని పాణిని మహర్షి వర్ణోచ్చారణ శిక్షలో చెప్పాడు. దానిని పతంజలి మహర్షి మహాభాష్యంలో చెప్పాడు. కాబట్టి బుద్ధికి విలువ లేదు అనేది ఏమి లేదు. మొట్టమొదట సంప్రదించేటువంటిది మా ఆత్మ బుద్ధితోటే పని చేసుకుంటుంది. ఆ తర్వాతే మనస్సు ఇష్టాయిష్టాలను తెలియజేస్తుంటుంది. కానీ బుద్ధి పుట్టించడం, నాకు ఇది కావాలి అనేటువంటి బుద్ధి పుట్టించడం బుద్ధికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఆత్మ బుద్ధితోటి, బుద్ధికి దగ్గరగా, ఆత్మకు దగ్గరగా బుద్ధి ఉంటుంటది. కాబట్టి మొట్టమొదట తనకు ఏది కావాలన్నా ఆత్మ బుద్ధితోటే సంప్రదిస్తుంటది. ఆ తర్వాత బుద్ధి వెళ్ళి మనసు సంప్రదిస్తుంటది. మనసు ఇంద్రియాలతో సంప్రదిస్తుంది, ఇంద్రియాలు విషయంతో సంప్రదిస్తుంటాయి. ఆ విషయం తద్వారా విషయం ఆత్మ వరకు వచ్చి ఆత్మ అనుభవిస్తుంటది. ఇక్కడ రహస్యం ఏంటంటే ఆత్మకు తెలియదు, అది బుద్ధికి తెలియదు. కాబట్టి బుద్ధి ద్వారా ఇష్టాలను తెలియజేసుకునేటువంటిది, ఇది కావాలి, ఇది వద్దు అనేటువంటిది, ఇది చేస్తాను, ఇది చెయ్యను అనేటువంటి ఇది ఆత్మనే. మనస్సు ద్వారా ఇంద్రియాల దగ్గరికి వెళ్ళేది ఆత్మనే. ఇంద్రియముల ద్వారా విషయాన్ని వెతుక్కునేది ఆత్మనే. ఆ లభించినటువంటి సుఖాన్ని ఇంద్రియాల ద్వారా అనుభవించేది ఆత్మనే. అంతా ఆత్మనే. ఇది ఎలా ఆచార్య, ఇవన్నీ ఆత్మలోనే ఉంటుంటాయి కదా? ఆత్మలో ఉండవమ్మ గారు. ఆత్మకు ఇప్పుడు ఏంటంటే ఆత్మకు
పురమాయించడం జరుగుతుంటది. ఆత్మ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంటది. పిల్లవాడు సంతానం కలగాలి అంటే ముందు తల్లిదండ్రుల ఏర్పాటు, తర్వాత ఇల్లు ఏర్పాటు, తర్వాత వారికి పోషణ వ్యవస్థ ఏర్పాట్లు, ఇవన్నీ ఏర్పాట్లు ఎవరి కోసం జరుగుతున్నాయంటే ఈ యొక్క సంతానం గురించి. అంతేగాని సంతానములు ఇవన్నీ లేవు. అర్థమవుతుంది అమ్మగారు? అవుతుందా సార్? అది ఈ రకంగా. ఇంకేమన్నా సందేహం ఉంటే అడగండి, లేదంటే ముందుకు పోదాం. ఓం ధన్యవాదాలు ఆచార్య మహోదయ. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం. రెండు 254 పుటలో ఉన్నాం కదా. అవును ఆచార్య గారు, 250. సిద్ధాంతి ఆకాశమున రూపమే లేనప్పుడు దానిని కంటితో ఒకడెట్లు చూస్తాడు అనేటువంటిది. ఆకాశానికి రూపమే లేనప్పుడు ఎవరైనాను కూడా కంటితో ఎలా చూడగలరు? కనబడిన వస్తువు దర్పణమునందును జలాదులందును ఎట్లు కనిపించును? కనపడిన వస్తువు దర్పణమునందును జలాదులందును ఎట్లు కనిపించును? అది పరిస్థితి ఏంటంటే, ఈ రహస్యం పంచమహాభూతాలను ఆశ్రయిస్తున్నటువంటిది, అన్నవోషధులను ఆశ్రయిస్తున్నటువంటిది, పురుష శరీరాన్ని ఆశ్రయిస్తున్నటువంటిది, శుక్రమును ఆశ్రయిస్తున్నటువంటిది, గర్భాశయాన్ని ఆశ్రయిస్తున్నటువంటిది, దేహ రూపమును తొడుగుకున్నటువంటిది, పుట్టిన తర్వాత చేసేటువంటి వ్యవహారము తర్వాత ఇక అని పోతున్నటువంటి చనిపోతున్నటువంటి రూపము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి దానిని పట్టుకోవడం ఇక్కడ రహస్యం. రూపమును విడిచిపెట్టి పోతున్నటువంటిది. ఇదివరకు స్త్రీ పురుష దేహములో రూపమయముగా ఉన్నటువంటి ఆత్మ, ఇదివరకు స్త్రీ పురుష దేహములో రూపమయంగా, స్త్రీ పురుష దేహముగా రూపమయంగా వ్యవహరించినటువంటి ఈ ఆత్మతత్వము ఇప్పుడు దేహాన్ని విడిచిపెట్టి అని పోతుంది, చనిపోతుంది పునర్జన్మ కోసం. ఆ రకంగా వెళ్ళిపోతున్నప్పుడు దానికి రూపం లేదు కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టుగా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే, రూపమే లేనప్పుడు, ఆత్మకు రూపమే లేనప్పుడు కంటితో ఎలా చూస్తాడు? ఇది సిద్ధాంతి అంటే దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం, కానీ నవీన వేదాంతిది కాదు. అందుకే జాగ్రత్తగా చూడండి. కనపడిన వస్తువు దర్పణమునందును జలాదులందును ఎట్లు కనపడను? కనపడని వస్తువు అని ఉంది. కనపడని, దీంట్లో కనపడిన అందరి దగ్గర అలాగే ఉందా? కనబడని, కనబడనియే ఉండాలి అంతే. దీంట్లోనైతే మాత్రం కనబడిన అని ఉంది. డాకు తలకట్టు ఉంది ఆచార్య. డాకు తలకట్టు, దానా డాకు తలకట్టే ఉంది ఇక్కడ, గుడి కాదు. కనిపించని అనే అర్థం రావాలి ఆచార్య ఇక్కడ. అదే కనిపించని వస్తువు. కనిపించని వస్తువు, ఈ కనిపించని వస్తువు అర్థం తీసుకుంటేనే ఇందాక ఓం ప్రకాష్ చెప్పిన దృష్టాంతం సరైనది. పంచమహాభూతాలను ఆశ్రయించినటువంటిది, అన్నవోషధులను ఆశ్రయించినటువంటిది, పురుష దేహమును ఆశ్రయించినటువంటిది, శుక్రమును ఆశ్రయించినటువంటిది, స్త్రీ గర్భాశయాన్ని ఆశ్రయించినటువంటిది, గర్భాశయంలో దేహాన్ని తొడుగుకున్నటువంటిది, పుట్టిన తర్వాత ప్రభాకర్ మైక్ బంద్ వెంటనే దేహాన్ని తొడుగుకున్నటువంటిది, ఇప్పుడు ఆయువు పూర్తయిన తర్వాత అని పోజేయడం, చనిపోజేయడం, దేహం నుంచి రూపాన్ని విడిచిపెట్టి పోజేయడం. అందుకే రూపము లేనప్పుడు ఉంటేనే ఆ అభిప్రాయం అంతా సరి అవుతుంది. మరి రూపం ఉన్నప్పుడు కాదు కదా.
కనబడిన వస్తువు అనేది కాదు, కనబడని వస్తువు ఉంటేనే బాగుంటుంది. కనబడిన వస్తువును ఎన్నో నేను 154వ పుటలో 3వ లైన్లో నడుస్తుంది చర్చ. 2వ లైన్ నుండి 3వ లైన్కి వెళ్ళింది. అది కాదు 3వ దగ్గర, అది ఏంటంటే 5వ లైన్ నుంచి 6వ లైన్కి వెళ్ళింది. చూడండి, సిద్ధాంతి అని ఉన్నది కదా, 2వ లైన్లో నవీన వేదాంతి, ఆ తర్వాత 5వ లైన్లో సిద్ధాంతి అని ఉన్నది. అక్కడ నుండి నడుస్తున్న చర్చ. ఇప్పుడు వాక్య ఆరంభము కనపడిన అని నా దగ్గర ఉన్న పుస్తకంలో ఉన్నది. దానికి క్రియాపదం ఏమని చూపిస్తున్నాడు అంటే ఎట్లు కనిపించును. కనపడిన వస్తువు ఎట్లు కనిపించుడు అనేది ఈ క్రియాపదం తప్పుగా నిరూపిస్తున్నది అన్నట్టుగా. కనపడని వస్తువు ఎట్లు కనిపించును అనేటువంటిది సరైనటువంటిది. అందుకని కనపడని అని ఉండాలి. కనబడని వస్తువు అంటే ఇప్పుడు ఆత్మ చర్చ చేస్తున్నాం, పరమాత్మ చర్చ చేస్తున్నాం కాబట్టి కనపడని వస్తువు దర్పణం నందున అంటే అద్దం ముందు నిలబడ్డటువంటిది ఎవరు? దేహమా ఆత్మయ? దేహమా ఆత్మయ? దేహంతో కూడిన ఆత్మ ఆచార్య గారు. అలాగే ఉండాలి. అప్పుడే ఈ అర్థం సార్థకమవుతుంది, ఈ ప్రసంగం ముందుకు పోతుంది. దేహంతో కూడిన ఆత్మ కాదు, దేహంతో కూడిన ఆత్మ కాదు. ఆత్మయే చూసుకుంటుంది, దేహాన్ని సవరించుకుంటుంది, ముఖ కవళికలను సవరించుకుంటుంది. దేహమే వైద్యుని దగ్గరికి వెళ్ళేది ఆత్మయే. వైద్యుడు చికిత్స చేసేటువంటిది ఆత్మభావమును బట్టి దేహానికి చికిత్స చేస్తాడు. కానీ దేహాన్ని తీసుకొని వెళ్ళింది ఎవరు అంటే ఆత్మయే. వైద్యుడు ఆపరేషన్ చేసేటువంటిది దేహానికి ఆపరేషన్ చేస్తాడు. సరైందా లేదా, నీ సమస్య తీరిందా లేదా అని చెప్పేసి ఆత్మను అడుగుతాడు. ఇప్పుడు ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళి సమస్యను నెరవేర్చుకొని దేహాన్ని తీసుకొని వచ్చేది ఎవరు? ఆత్మయే. ఆత్మకు రూపం లేదు, కానీ వైద్యుడు గురువు తల్లిదండ్రులు పట్టుకునేది మాత్రం రూపమునే. అర్థమవుతుందా? జీ ఆచార్య గారు, అర్థమవుతుంది. అందుకని ఈ రూపం లేనప్పుడు, అంటే ఇప్పుడు ఎవరికైతే ఈ దేహం అవసరమో, ఎవరికైతే ఈ బంధమోక్షాలు అవసరమో, ఎవరికైతే ఈ యొక్క భగవంతుని యొక్క సంపర్కం అవసరమో వారికి దేహం లేదు. దేహం లేదు కాబట్టి వారు కనబడరు. అందుకే మొదట ఏ రకాలుగా పంచమహాభూతాలను, అన్నవౌషధులను, పురుష దేహమును, శుక్రమును, గర్భాశయమును ఆశ్రయించడానికి వస్తున్నటువంటిది ఈ మృతదేహాన్ని, ఏదైతే స్త్రీ పురుష దేహం బ్రతుకున్నన్నాళ్ళు, ఆయు ఉన్నంత కాలం నేను అనే వ్యవహారం చేసినటువంటి ఈ స్త్రీ పురుష దేహాన్ని విడిచిపెట్టి మనం ఆటో దిగి ఇంట్లోకి వస్తున్నట్టుగా, విమానం దిగి వస్తున్నట్టుగా, పడవ దిగి వస్తున్నట్టుగా, బస్సు రైలు దిగి వస్తున్నట్టుగా ఈ మృత దేహాన్ని జవదాటిపోతున్నటువంటిది రూపమే లేనటువంటిది. రూపమే లేకుండా కనబడని, రూపం లేనందున కనబడని వస్తువు దర్పమునందును జలాదులందును ఎట్లు కనిపించును. అందుకే ఇప్పుడు చాలా లోతైనటువంటి విషయం మరి నా దృష్టిలోనైతే మీరు చూడండి. భగవంతుణ్ణి చూపించాలి. ఎలా చూపించాలి అని అంటే, మట్టి అనేక రూపాలుగా ఉంటుంటది కాబట్టి, ఒక రూపం ఈ తెలుపు రూపం, తెల్లని రూపం, అరుణోదయ రూపం, ఉషా కిరణాలతో కూడినటువంటి అరుణోదయ, మండుతున్నటువంటి అగ్ని స్వరూపం అరుణోదయ, ఉదయించేటువంటి అస్తమించేటువంటి సూర్యుని రూపం, మిట్ట మధ్యాహ్నం తెల్లని తెలుపు రూపం. దీనిని మృతం
అంటే మట్టి యొక్క వికారం. కాబట్టి సూర్యుడిని మార్తాండు అంటుంటారు. మార్తాండు అంటే మిట్టి యొక్క వికారం. అందుకే ప్రళయములో రూపానికి మాత్రమే నాశనం చేస్తున్నాడు. ప్రళయములో అణువణువు విచ్ఛిన్నమయ్యేటువంటిది రూపము మాత్రమే, ఆత్మ కాదు. ఇక్కడ మన దేహంలో చూపిస్తున్నటువంటిది దేహాన్ని జవదాటిన తర్వాత వినాశనము కుళ్ళిపోయి కుక్కలు నక్కలు పక్షుల ద్వారా చీల్చుకు తినేటువంటిది దేహమును మాత్రమే, ఆత్మను కాదు. ఇది ఇక్కడ రహస్యం. దేహానికే వినాశనము, దేహానికే ఈ యొక్క సంస్కారం చేసేటువంటిదంతా దేహానికే. కానీ ఈ సీమంతోనైన సంస్కారంలో ఎవరికి చేస్తున్నారు? సీమంతోనైన సంస్కారంలో ఎవరికి చేస్తున్నారు అంటే రెండు దేహాల మధ్యలో ఉన్నటువంటి ఒకటి గర్భిణీ స్త్రీకు చేసేటువంటిది ఆమె మనస్సు, ఆమె స్పందించే తీరును బట్టి గర్భస్థ దేహంలో ఉన్నటువంటి ఆత్మను సంస్కరించడం. అర్థమవుతుందా అమ్మగారు? ఓ ఆచార్య గారు, ఇక్కడ రెండు ఆత్మలు అంటున్నారు. అంటే తల్లి తండ్రి ఆత్మ మధ్యలో ఏ అయితే నూతనంగా శిశువు ఆత్మ వస్తుందో అదేనా? అలా అర్థం చేసుకున్నా? అంతే కదా. ఇప్పుడు సీమంతోనయనం జరిగేటువంటిది గర్భస్థ శిశువుకు, గర్భిణీ స్త్రీకు కాదు. దయానంద సరస్వతి అక్కడ చూపెట్టినటువంటి ఏంటంటే ఉత్తర వేదిలో, వివాహమైన తర్వాత ఉత్తర వేదిలో వధువు యొక్క ఇంటి నుంచి వరుణ ఇంటికి, అంటే పెళ్లి కొడుకు ఇంటికి మొట్టమొదటిసారిగా దంపతులు వచ్చినప్పుడు ఆ పెళ్లి కూతురుకు ఘనమైన సత్కారం, ఆరతి పల్లెంలో దీపం ముట్టించి వారికి ఆ సత్కారం లభించేటువంటి ఈ స్త్రీకి కాదు, ఇంటికి వస్తున్న వారసుడికి. అందుకే ఈ ఉత్తి చేతులతో ఊపుకుంటూ వచ్చేవారిదంతా సిద్ధాంత విరుద్ధం, సృష్టి విరుద్ధం, అన్ని రకాలుగా అనిష్టదాయకమే. ఇంకా వేరే భాషలో చెప్పాలంటే కవి చెప్తుంటాడు ఏంటంటే, నువ్వు అగ్నిని తీసుకురాకుండా బ్రాహ్మణ క్షత్రియుల వయసుల ఇంటి నుంచి నువ్వు అగ్నిని తీసుకురాకపోతే నీ వల్ల మాకేం ప్రయోజనం అని చెప్పేసి ఈ ఇంటి స్త్రీ ఆ స్త్రీని రానిపోతుంది. నీ వల్ల మాకేం ఉపయోగం? ఒక గొడ్డును పెట్టుకున్న అదైతే కనీసం పేడ అయినా ఇస్తుంటది, ఎరువు తయారవుతుంటది. నీ వల్ల మాకేం ప్రయోజనం అని చెప్పేసి వారికి అవకాశం ఉండదు. అందుకే ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వయసుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలి. ఈ రహస్యం ఈ చెప్పుడు మాటలతో ఎలా ఉన్నది అంటే, చెప్పుడు మాటలు నమ్మకూడదు. అంటే ఇది వాస్తవం. బ్రహ్మాండంలో భగవంతుడు చూపిస్తున్నది ఏంటంటే, సూర్యుడు ఈ యొక్క భూమి, సూర్యుడు తాను ఆకృతి రూపం దాల్చుకొని దూది పింజము వలె ఆకృతి రూపముగా తయారై ఇలా పైకి లేస్తున్నప్పుడు అంటే ఉన్న చోట నుంచి పైకి లేస్తున్నప్పుడు అతని స్ఫూర్తిని పొందినటువంటి భూమి అణు పరమాణువులతోటి సమకూరి గర్భంలో 84 లక్షల జీవరాశులను ఇముడ్చుకొని, అంటే నిండు గర్భిణిగా సూర్యుని సక్రియం అవడంతో సూర్యునితోటి గురుత్వాకర్షణతోటి, అది ఏ రకంగా మామూలు గురుత్వాకర్షణ కాదు. ఈశ్వర స్థుతి 5వ మంత్రం మొదటి చరణంలో ఏనా ద్యౌః ఉగ్ర పృథివీ చ దృఢముగా గట్టిగా ఉట్టి మీద పెట్టినటువంటి వస్తువు ఎంత దృఢముగా ఉంటుంటుందో అంత సూర్యుని ఆకర్షణలు భూమి కూడా సక్రియమై సూర్యుని అనుసరిస్తుంటారు. అందుకే సూర్య ఏకాకీ చరతి చంద్రమా జాయతే పునః. సూర్యుడు ఒంటరిగానే తనకు తాను తిరుగుతుంటాడు. భూమి తనకు తాను తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిక్రమ చేస్తుంటాడు. చంద్రమా జాయతే పునః అంటే భూమికి బిడ్డ లాంటి వాడు
భూమికి బిడ్డ లాంటి వాడు చంద్రుడు. అందుకని భూమిని అంటుకొనే ఉంటుంటాడు. ఈ రహస్యాన్ని ఆవుదూడగా లెక్కబెట్టి చెప్పారనమాట, పరిగణనలోకి తీసుకో. అందుకని చంద్రుడు భూమి చుట్టే ఉంటాడు. భూమి చంద్రుడిని తీసుకొని తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిక్రమ చేస్తుంటాడు. మాట్లాడకుండా ఊరికే కూర్చుంటున్నారు. అంటే అవునాచార్య గారు, అంటే భూమి తన కక్షలో తాను తిరుగుతూ సూర్యుని కక్షలో కూడా తిరుగుతుంది. మీ భాష సరిగా లేదు లక్ష్మణ్ గారు. సూర్యుని కక్షలో కూడా తిరుగుతుందని కాదు, సూర్యుడు లేకుండా భూమికి ఉనికి లేదు. ఇక్కడ ఏ రకంగానైతే కన్యాదానంలో తన కులగోత్రాలను వంశమును మర్చిపోయి ఆ కన్య తల్లిదండ్రుల చేతుల మీదుగా వరుణి చేతిలోకి వస్తుందో, వరుడి యొక్క చేతిలోకి వస్తుందో, వరుడి ద్వారా వరుణి తల్లిదండ్రులు వాళ్ళ కులగోత్రములతో ఏ రకమైన సంబంధం ఒక్కసారి ఏర్పడుతుందో, ఇక తాను బ్రతికినంత కాలం భర్త యొక్క కులగోత్రాలతోటి ఆ ప్రత్యేకతతోటే గుర్తింపబడుతుంది. కానీ తాను ఎక్కడైతే పుట్టిందో తల్లిదండ్రుల యొక్క ఆ కులగోత్రాలతోటి గుర్తింపు పొందదు. అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? అదే విధంగా ఈ భూమి కూడా వేదమంత్రంలో చెప్పబడుతుంది ఏంటంటే, సూర్య ఏకాకి చరతి చంద్రమాజాయతే పునః భూమిరావహనం మహత్. ఈ యొక్క భూమి ఆరోపించబడుతుంటది. అంటే విత్తనాలతోటి రైతులు ఏ రకమైతే విత్తనాలను నాటి పంటలు తీస్తూ పోతుంటారో, ఈ రకంగా మహత్తత్వాన్ని పొందేటువంటిది బుద్ధి. ఈ యొక్క సూర్యుడు సక్రియమవుతుంది. మీకు కొంత అంటే పూర్తిగా కాకుండా కొంతవరకైతే ఓం ప్రకాష్ ఇహపరలోకంలో ఈ చిత్రాన్ని సచిత్రంగా చూపించడం జరిగింది. చూసారా రాజమన్నమ్మ గారు? ఇహపరంలోకం భూమి తయారవుతున్నప్పుడు, సూర్యుడు తయారవుతున్నప్పుడు కొంతవరకు చూపించడానికి ప్రయత్నం చేశాడు, దూది పింజంలాగా. ఆ రూపకంగా ఈ యొక్క రూపం దాల్చుకుంటూ భూమిని సూర్యుని అనుసరిస్తున్నటువంటి భూమి ఏ రకంగానైతే గర్భిణీ స్త్రీగా బయటకు వస్తుందో, దాని అనుకరణే ఈ పిండ సృష్టిలో వివాహం చేసుకున్నటువంటి స్త్రీ పురుషునితో పాటు అతనింటికి అత్తగారింటికి వస్తున్నప్పుడు ఉత్తి చేతులతో రాకూడదు. అంటే గర్భం అంటే అక్కడ గర్భాధాన సంస్కారం చేసుకొని రావాలి. ఆ రకంగా వస్తున్నటువంటి ఆ గర్భంలో ఉన్నటువంటి జీవాత్మకు ఈ యొక్క అత్తగారింటిలో స్వాగతం జరిగేది ఆవిడకు, కానీ చూపించేది మాత్రం కోడలికి స్వాగతం అన్నట్టుగా చూపిస్తుంటారు. ఈ సీమంతోనైన సంస్కారం కూడా అంతే. సీమంతోనైన ఇప్పుడు అమ్మాయికి, ఆ గర్భిణీ స్త్రీకి కొత్త వస్త్రాలు తొడిగించడం, పిండి వంటలు, పండ్లు, పువ్వులు, నెత్తి నిండా పువ్వులు పెట్టి సంతోష పెట్టడం, ఆమెను ఆనందింపజేయడం, తద్వారా ఆ సంతోషంతో ఆమె ఉల్లాసంతో పులకరించినటువంటి ఆ ఆనందమే గర్భస్థ శిశువుకు మంచి ప్రేరణ ఇస్తుంటుంటది. అందుకని రెండు దేహాల వెనుక ఉన్నటువంటి ఆత్మకు అర్థమవుతుంది. ఇక్కడ సీమంతోనైన సంస్కారంలో గర్భం ధరించిన స్త్రీ, గర్భస్థ శిశువు ఇద్దరికి ఆనందం. ప్రభాకర్ ఇక్కడ ప్రసంగం ఏంటంటే, కనబడని వస్తువు దర్పణమునందు జలాదులందును ఎట్లు కనిపించును అనేటువంటిది ప్రసంగం. దానిని ఈ యొక్క మన మైక్ బంద్ చేయండి వెంటనే. మన జన్మకు ముందు స్వర్గం నుండి వచ్చేటువంటి ఆత్మ పంచమహాభూతాలను, అన్నవోసిధులను, పురుషుని దేహంలో తయారయ్యేటువంటి శుక్రమును ఆశ్రయించి గర్భాశయంకు చేరుకున్నటువంటిది. అక్కడ దేహమును తొడుగుకొని శిశువుగా జన్మించి ఆయువు ఉన్నంత వరకు నేను అని వ్యవహారం చేసినటువంటి ఆ ఆత్మ ఇక మృతదేహాన్ని జవదాటిపోతున్నప్పుడు, చనిపోతున్నప్పుడు, దేహం విడిచిపెట్టిపోతున్నప్పుడు ఆ పోయేటువంటి రూపం. ఇక్కడ పంచమహాభూతాలను ఆశ్రయిస్తున్నటువంటిది
ఇక్కడ మృతదేహం నుండి విడిచి ముందుకు వెళుతున్నటువంటి ఇది ఇక్కడి ప్రసంగం. ఇది రూపం లేనటువంటి దాన్ని రూపంలోకి తీసుకురావడం, రూపమును ఆశ్రయించినటువంటిది రూపం విడిచిపెట్టి పోజేయడం, ఇది చూపించడం భగవంతుడి యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడ రెండు ఆత్మలని చెప్పుకున్నాం కదా సరే, ఆ విషయంలో మళ్ళీ రెండు ఆత్మలు అంటే రెండు ఆత్మలు ఇప్పుడు శ్రీమంతం చేయడానికి ముత్తైదులే వస్తుంటారు, మాంగళ్యము ధరించిన వారే వస్తుంటారు, మాంగళ్యం లేని వారిని దగ్గరికి రానివ్వరు. కారణం ఏంటి అంటే వారు పక్కకున్న వాళ్ళంతా వారు కేవలం ఆ అమ్మగారిని ఆ కార్యక్రమాన్ని సమర్థించడానికే వస్తుంటారే తప్ప వారు వచ్చి తినిపోయేదానికి వారు వచ్చేదానికి ఏం ప్రయోజనం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ గర్భిణీ స్త్రీకి మనం చేసేటువంటిది, గర్భిణీ స్త్రీకు ఏం ప్రయోజనం ఉంటుంది? ఆమె కేవలం కడుపు నిండుతుంటది. ఆ మల్లె పూలతోటి, ఆ వాసనతోటి, మళ్ళీ ఆత్మీయులు వచ్చినందువల్ల కొత్త బట్టలతోటి, మంచి వంటలతో ఆమెకు ఒక సంతోషం మాత్రమే. కానీ ఈ సంతోషం ఆమె మస్తిష్కం ద్వారా, ఆమె తినేటువంటి పదార్థాలతో ఆమె పొందేటువంటి ఆనందం ఆ యొక్క పేగుబంధం ద్వారా శిశువు వద్దకు వెళ్తుంది. అర్థమవుతుందా? అవునవును, ఇద్దరు సంతోషపడతారు కదా సార్. ఇద్దరు సంతోషం. దేహానికి విలువే లేదు స్వామి, దేహంది కాదు ఇక్కడ, ఆత్మది. ఇప్పుడు ఇద్దరు అని అంటే ఆత్మను పక్కన పెట్టి దేహానికి విలువిచ్చినట్టు అవుతుంది. ఆచార్య ఇప్పుడు ప్రభాకర్ గారి అభిప్రాయం ఆచార్య, తల్లి దేహాన్ని అలంకరించడం కోసం సంతోషపడుతుంది. అమ్మగారు ఒక్కరి తర్వాత ఎవరైనా ఒకరు చెప్పండి. నేను అనేది ఏంటంటే గర్భస్థ శిశువు కూడా సంతోషపడుతుంది కదా, దాని గురించే స్వామి ఇదంతా చేసేదంతా దాని గురించే. అంతే అంతే. ఇప్పుడు చెప్పండి సువర్తులమ్మ గారు. ప్రభాకర్ గారి అభిప్రాయం ఏంటి అంటే, రెండు ఆత్మలు అంటే గర్భస్థ శిశువు మరియు తల్లి అనేటటువంటిది ఆచార్య. అంతే అంతే. అది రాజమణమ్మ గారు ఇప్పుడు మీరు చెప్పండి. లక్ష్మణ్ గారు అందులో మధ్యన తండ్రి అని, తల్లి శరీరానికి కదా ఆచార్జీ ఇదంతా అలంకరించడం కోసం ఆత్మతృప్తి పడుతుంది. అమ్మగారు ద్వారా తల్లి ద్వారా అర్థమవుతుంది కదా. అంటే మీరు ఉత్తరవేది చదవనట్టున్నారు. అక్కడ చాలా గంభీరంగా చేయిస్తున్నాడు దయానంద సరస్వతి. ఆ రహస్యం అంతా విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మనం పుస్తకం చేతిలోకి వస్తుంటది, చూస్తారు. గర్భస్థ శిశువు వారసుడికి స్వాగతం. ఇప్పుడు ఆమె సంతానం కనలేక ఊరికే వచ్చింది అనుకోండి, ఈవిడ రానివ్వదు. నా ఇంటి దీపం వెలిగించడానికి నిన్ను స్వీకరించాము కానీ నీ వల్ల దీపమే వెలిగినప్పుడు ఎందుకు? దీపం వెలగడం అంటే వంశోద్ధారణ. పట్టుకుంటున్నారా? కానీ ఈ విషయం అందరికి తెలియదు ఆచార్జీ. వాళ్ళని స్వాగతం చేస్తున్నామని తెలుస్తుంది కానీ తెలియదు. అంటే వేరే సూటిగా చెప్పాడు అన్నట్టుగా ఆ విద్వాంసుడు. అది ఎవరికి నచ్చదు. నీ వల్ల మాకేం ప్రయోజనం, మా ఇంటికి ఏం ప్రయోజనం? నీకు బదులు ఒక గుడ్డును పెట్టుకుంటే అది పేడ పెడుతుంటే ఎరువు తయారైతే మాకు ఇంత పంట అయినా వస్తుంది. నీ వల్ల ఏం ప్రయోజనం? ఇప్పుడు ఓం గురుదేవ, సూర్యుని ద్వారానే చంద్రుడు తిరుగుతుండా? సూర్యుని ద్వారా చంద్రుడు తిరగడు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, దూడ తిరుగుతుందా, ఆవు తిరుగుతుందా? దూడ తిరుగుతుంది. దూడ తిరుగుతుందంట. చూడండి, తల్లి చుట్టూ దూడనే తిరుగుతుంది కదా స్వామి. ఇది ఆవు దూడది అక్కడ వర్తిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లోకి రండి. ఇప్పుడు స్త్రీ తన భర్తతోటి ఉండడానికి కారణం ఏంటంటే, పుట్టినటువంటి శిశువును తండ్రికి పరిచయం చేసి ఆ వంశాన్ని ఉద్ధరించజేయడం, వంశబీజాన్ని వాళ్ళకు అప్పగించడానికి. వేరే ఉంటే ఇప్పుడు ఎవరైతే కొట్లాడుకొని పుట్టింటికి వెళ్ళి లేదా వేరే చోట ఉన్నటువంటి వారు ఈ వంశోద్ధారకుడు అంటే అతను ఒప్పుకోడు, వీళ్ళు ఒప్పుకోడు. అర్థమవుతుందా?
అవును. సూర్యుని మళ్ళా ఇక్కడ తిరుగుతుంది. ఆచార్య మళ్ళొకసారి చెప్పండి. ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెళ్లి కాగానే గొడవలతోటి వేరుపడినటువంటి వారు, అదే ఆవిడ పుట్టింటికే వచ్చి ఉన్నా గాని, లేదంటే వేరే చోట తాను మకం మార్చినా గాని, ఈ యొక్క భర్త యొక్క ఇంటి వంశస్థుడు వారి సంతానం అంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు. అది అందుకని భర్తతో పాటు ఉండడం. మల్లేశం గారు, విషయం ఏంటంటే స్వతంత్ర ప్రకాశం లేదు. సూర్యుని యొక్క ప్రకాశంతో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అలాగనే చంద్రుని ప్రకాశంతో మనస్సు ప్రకాశం అవుతుందా? చంద్రుని ప్రకాశంతో మనసు ప్రకాశితం అవుతుంది. ఈ వృక్ష వనస్పతులు, ఈ నదులు ఉప్పొంగడం అంత చంద్రుని కారణంగానే. ఇంకోటి కూడా, చంద్రమా మనస జాత చక్షు సూర్యో అజాయత అని చెప్పింది కదా. అయితే చంద్రుని ద్వారా మనస్సు ద్వారా ఈ యొక్క పంచభూతాత్మకమైన శరీరం నడుస్తుందా అని. మల్లేశం గారు, విషయాంతరంగా మనం వెళ్తున్నాం. ఇక్కడ కేవలం కనబడని ఆత్మ గురించి పట్టుకోమనే ప్రసంగం ఉన్నది. మళ్ళీ మన మనసు అవన్నీ పోతుంటే ఇది ఇప్పుడు ఏంటంటే మక్కి ఊడిగాయ మల్లయ్య మరిగాయ అన్నట్టు అయిపోతుంటాయి. మనం ప్రసంగంలో ఉంటే కొద్దిగా ముందుకు పోతాం. ఇప్పటికే 2-3 రోజులు అయిపోయింది, ఆగిపోయింది. సరే ఓం. ఇది మనస్సు ప్రకరణం కాదు, ఆత్మ ప్రకరణం నడుస్తున్నది. ఆత్మ పరమాత్మల ప్రకరణం నడుస్తుంది. కనబడని వస్తువు దర్పణమునందును జలాదులందును ఎట్లు కనిపించును. ఇప్పుడు మల్లేశం గారు, ఈ విపశ్యన వాళ్ళు జైనులు, బౌద్ధులు మరియు వీళ్ళంతా భ్రమపడి మోసపోతున్నది ఎక్కడ అని అంటే, ఈ దేహంలో నేను అనేటువంటిది ఏంటో ఎవ్వరికి తెలియదు. అందరూ మనస్సు మీదనే పడ్డారు. అందుకే దయానంద సరస్వతి వచ్చిన తర్వాత సంధ్యా పుస్తకం అని చెప్పేసి ఆగ్రా నుండి 1920 క్రీస్తు శకం 1920లో మొట్టమొదటిసారి దయానంద సరస్వతి సంధ్యా అనే పుస్తకం ముద్రణ చేసినప్పుడు, ఆ సంధ్యా అనే పుస్తకంలో ఈ మనసా పరిక్రమ లేదు. ఎందుకు లేదు అని అంటే, ఇప్పుడు సమాజానికి విరుద్ధంగా పోతే ఎవరు స్వీకరించరు కాబట్టి ఆ యొక్క మనసా పరిక్రమ స్థానంలో ఏం పెట్టాడంటే, మాధవాయ నమః, వాసుదేవాయ నమః, ఈ మంత్రాలను పెట్టేసి మళ్ళీ 2వ సంస్కరణంలో దాన్ని వ్యాఖ్యానం చేసినప్పుడు ఏం చేశాడు అని అంటే, అథర్వవేదంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి మనసా పరిక్రమ మంత్రాలను పెట్టాడు. మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే, సమాజం అంతా మనసు వెంట పోతున్నది కాబట్టి దయానంద సరస్వతి ఒక్కడే, యావత్ సమాజం ఒకటి. ఈ రకంగా 2 కోణాలుగా ఉన్నప్పుడు తన ఒకేసారి విరుద్ధంగా పోవద్దు. ఇప్పుడు మనం ఇంతమంది ఆర్య సమాజకులు ఉన్నా, ఇన్ని ఆర్య సమాజాలు ఉన్నా, ఇంతమంది వైదిక పండితులు ఉన్నా, దయానందని మాటను ఏకీభవించడానికి మనమే ఒప్పుకోవట్లేదు. దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాము? అగ్నిహోత్రం ఏమని చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాము? ఒక్కొక్క పండితునికి ఒకరికి శృతి కలవదు, జత కలవదు. వీరొక రకంగా వారి రకంగా ఎంతమంది పండితులు ఉన్నారు, అన్ని రకాలుగా వేరు ఎందుకు చెప్తున్నారు? ఇంతమంది ఉన్నప్పుడు, అప్పుడు దయానంద సరస్వతి ఉన్నప్పుడు దయానంద సరస్వతి ఒక్కడే. దయానంద సరస్వతి కంటే ముందటి పరిస్థితి చూడండి. ఏదైతే అజాద్యుక్తి అనేటువంటి శబ్ద శాస్త్రార్థం చేస్తున్నప్పుడు కన్నులు లేనటువంటి విరజానందుడు తను ఏదైతే ఈ షష్ఠి తత్పురుష సమాసం, సప్తమి తత్పురుష సమాసం, ఇది షష్ఠి తత్పురుష సమాసము, సప్తమి తత్పురుష సమాసం అనేటువంటి విషయం మీద చర్చ జరిగినప్పుడు విరజానందుడు చెప్పింది సత్యమేనైనా ఆ పండితులు స్వీకరించకపోయేసరికి, ఇతనికి కళ్ళు లేవు, ఇతని వెనుక ఎవరు లేరు, జనము లేరు కాబట్టి ఇతన్ని ఓడిపోయినట్టుగా ప్రకటిస్తే మనకు విలువ వస్తుంది, మనకు కట్న కానుకలు సన్మానాలు వస్తుంటాయి అని చెప్పేసి కాశీ రాజు చేత ఈ రకంగా చేయించుకున్నప్పుడు విరజానందుడు పడ్డటువంటి మానసిక వ్యథనే ఈ దయానందుని ఉద్భవింపజేసింది. ఆ విరజానందుడు ఈ యొక్క అజ్ఞానుల చేత సమాజాన్ని భ్రమింపజేస్తున్నటువంటి ఆ పట్టుదలనే దయానందుని నీ జీవితం నాకు గురుదక్షిణగా కావాలని అడిగింపజేసింది. ఆ విధముగా దయానందుడు ఈ సమాజానికి ఉపయోగపడ్డాడే కానీ ఈ యొక్క పొగడతలతోటి కాదు. అర్థమవుతుందా? కళ్ళు లేనటువంటి విరజానందుడు గుడ్డివాడు, ఇతను నెగ్గితే ఏంటి, నెగ్గకపోతే ఏంటి?
ఇదంతా దయానందుడు దృష్టిలో పెట్టుకొని సమాజానికి విరుద్ధంగా పోవద్దు. సమాజానికి విరుద్ధంగా పోతే మనల్ని ఎవరు అనుకరించరు. సమాజాన్ని సమాజ భాషలోనే అనుకరిస్తూ మన వైపు తిప్పుకోవాలి. ఇక దయానందుడు చేసినటువంటి ఈ యొక్క జిమ్మిక్కులో ఏమైపోయింది అని అంటే, ఎవరైతే ఆనాటి దయానందుడు ఉన్నటువంటి ఆనాటి కాలంలో ఎవరైతే గురుపదేశము, గురుమంత్రము, గురు దీక్ష అని వీరు ఎవరైతే ఇస్తున్నారో వారు ఏమిస్తున్నారు? వాసుదేవాయ నమః, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ నమః, ఇటువంటి వాక్యాలనే గురుమంత్రంగా చెప్పి ఇది ఇంకొకరికి చెప్పకూడదని చెప్పేసి చెప్తున్నటువంటి ఆ సందర్భంలో దయానందుడు గురుమంత్రాన్ని వేదంలోంచి తీసుకొచ్చి ఇదిగో గురుమంత్రం, ఇది నా అభిప్రాయం కాదు, ఇది ఈ యజుర్వేదంలో 32వ అధ్యాయంలో ఇది 4వ మంత్రం అని ఈ రకంగా మంత్ర సంఖ్య సహితంగా వేదము పేరు చెప్పి ఇదంతా చెప్పేసరికి ఈ ఎప్పుడైతే దయానందుడు రచించినటువంటి సంధ్యోపాసన, పంచమహాయజ్ఞవిధి ఈ పుస్తకాలు ప్రచారంలోకి వచ్చాయి, ఎగబడి తీసుకుంటున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు, ఆ పండితులు ఏం చేసేవారంటే స్త్రీలకు అధికారం లేదు, ఇంకా బ్రాహ్మణేతరులకు అధికారం లేదు, కేవలం బ్రాహ్మణులుగా ఉన్నటువంటి పురుషులకు మాత్రమే వారు ఉపదేశం చేసేవారు. మిగతా వారందరికీ నువ్వు శూద్రుడు అని చెప్పేసి వారికి నమో నారాయణ. బ్రాహ్మణులకి ఎలా చెప్పేవారు అంటే గాయత్రి మంత్రం, వాడు బ్రాహ్మణుడు వీడు బ్రాహ్మణుడు కాబట్టి వాళ్ళు చెప్పుకునేటువంటి వారు. మిగతా బ్రాహ్మణేతరులకు మాత్రం నమో నారాయణాయ నమః, ఇదే నీకు గురుమంత్రం, దీనినే నువ్వు జపిస్తూ నువ్వు బ్రతికినన్నాళ్ళు అని చెప్పేసి ఇంకొకరికి చెప్పకూడదు, అనిష్టం జరుగుతుంది, నువ్వు ఇట్లయితావు అట్లయితావు అని చెప్పేసి భయపెట్టి ఈ రకంగా చెప్తున్నటువంటి తరుణంలో దయానంద సరస్వతి గాయత్రి మంత్రాన్ని చెప్పి ఇది వేదంలో ఉన్నది, ఇది అందరూ చదవచ్చును అని చెప్పేసరికి తండోపతండాలుగా ఎగబడి వచ్చేసి పరిస్థితి ఏ రకంగా తయారైందంటే, పండిత యుధిష్ఠిర మీమాంసక్ గారు దయానంద సరస్వతి గ్రంథంలో యొక్క ఇతిహాసం దాంట్లో రాస్తుంటాడు ఏంటంటే, అసలు పుస్తకాలు ఎన్ని ముద్రించినా కూడా నిలవకపోయేటువంటి, చేతుల మీదనే అమ్ముడుపోయేటువంటి దీని పరిణామం ఎటువంటిది అని అంటే, ఆ పౌరాణిక పండితులకు దగ్గరికి పోయే వాళ్ళు లేక, వాళ్ళని చూసేవారు లేక, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మింగలేక కక్కలేక పరిస్థితి. ఇది వరకు మనం ప్రచారం చేసింది ఏంటంటే గురు మంత్రం ఇంకొకరికి చెప్పకూడదు, ఈయన బాహాటంగా ముద్రించి చెప్తున్నాడు. అసలైన గురు మంత్రం వాళ్ళు శూద్రుడు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఈయన ముద్రించి అందరి ముందట పెట్టాడు. మనమేమో నమో నారాయణ నమః అనే దగ్గర, ఓం నమ శివాయ అనే దగ్గర ఓం వాసుదేవాయ నమః, ఇవి గురుమంత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇచ్చుకుంటూ ఎవరికి చెప్పొద్దు, ఇది నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి గుప్తంగా ఉపదేశించినటువంటి వైనంలో ఈయన దయానంద సరస్వతి ఈ యొక్క వేద మంత్రాలను సంధ్యా పుస్తకం అని చెప్పేసరికి అందరూ ఎక్కువగా చదువుతున్నారు. ఆ రకంగా సంఖ్య పెరిగింది. ఇక ఎప్పుడైతే ఈ రకంగా ఒక దావానలంగా ఈ పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో, పుస్తకాలు ముద్రణ చేసేటువంటి వారి దగ్గరికి పోయి దయానంద సరస్వతి గారి సంధ్యోపాసన పుస్తకం ఉందా, ఇవ్వండి అని చెప్పేసి వారిని అడిగితే ఆ పుస్తక ప్రకాశకులు వచ్చేసి దయానంద సరస్వతి దగ్గర అనుమతి తీసుకుని, స్వామీజీ మీరు ముద్రించిన పుస్తకాలను మేము ప్రింట్ చేస్తాం, ప్రజలు ఎక్కువ అడుగుతున్నారు అని అంటే సరే చేసుకోమని చెప్పిండు అనమాట. ఆ రకంగా చేతుల మీద ఎక్కువగా అమ్ముడు పోయినటువంటిది పుస్తకం. మీరు రామ్లాల్ కపూర్ ట్రస్ట్ వేదవాణి కార్యాలయం నుంచి దయానంద సరస్వతి యొక్క గ్రంథంలో ఇతిహాసం తెప్పించి మీరు చూడండి, దాంట్లో ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కడే ఎంతగా ఆర్య సమాజాన్ని ప్రచారం చేశాడు. అదే ఇంతమంది ఉండి కూడా దయానంద సరస్వతిని మనం పట్టుకోలేకపోతున్నాం. రాజమన్నమ్మ గారు రహస్యాన్ని చాలా లోతుగా పట్టుకోండి, లోతైనటువంటిది. అప్పుడు అతడు ఒక్కడుండే ఇంతమందిని ప్రభావితం చేసి ఆర్య సమాజానికి పునాది వేశాడు. కానీ ఇంతమంది ఆర్య సమాజాలు కలిసి దయానంద సరస్వతిని పట్టుకోలేకపోతున్నారు. అందుకే సూర్యప్రకాష్ గారు సంధి చేయించలేకపోతున్నారు కదా, ఒకటి అలవాటు అయింది, ఇది విడిచిపెట్టలేకపోతున్నాడు. అంతేనా సూర్యప్రకాష్ గారు? మేము కూడా కొన్ని రోజుల దాకా కూడా ఒక్కొక్కసారి తప్పిపోయి అట్లా వస్తుంది ఆచార్య. తప్పు పోవచ్చమ్మా, తప్పు పోవడం తప్పు కాదు. ఇప్పటికి కూడా అదే అలవాటు అయింది కదా, ఒక్కొక్కసారి అది మర్చిపోయినట్టు అయిపోతుంది. మనకు ప్రమాణం ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాటకు ప్రమాణం ఉన్నప్పుడు ఎవ్వరేం చేయలేరు. మన మాటకు ప్రమాణం లేకుండా అందరూ గుంపులో గోవిందం అనుకుంటూ పోతుంటే ఆ గుంపంతా, ఈ సమాజం అంతా తప్పుదోవ పట్టిపోయేది దాని గురించే. ఆ తప్పుదోవ పట్టిపోతున్నటువంటి సమాజంని సవరించడానికి గురువులు వచ్చి ధర్మోపదేశం చేస్తే దీనికి.
కానీ మనం ఏమనుకుంటాం, ఎక్కువ మంది చేసేది మనం చేస్తే అయిపోతుంటది కదా, ఎందుకు తలనొప్పి. ఓంప్రకాష్ కు పిచ్చి పట్టింది, ఆయన ఒక్కడే ఒంటరిగా పోతున్నాడు, ఒంటెద్దు పోకడ పోతున్నాడు అని చెప్పేసి ఎన్నో అనుకుంటున్నారు. కానీ ఎవరేమనుకున్నా కానీ మనం చెప్పేదానికి ప్రమాణం ఉన్నది కాబట్టి. అర్థమవుతుందా సూర్యప్రకాష్ గారు? మనం ప్రామాణికంగా వెళ్ళినప్పుడు మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. మీ ఈ గుంపు అంతా ఏంటంటే అజ్ఞానయుక్తంగా పోతుంది కాబట్టి వాళ్ళు ఎన్నటికైనా కూడా నిరాశ్రయులే అవుతుంటారు, రోడ్డు మీదకి వస్తుంటారు. ఎందుకంటే ఉన్నది ప్రామాణికం కాదు, లేనిది వరకు వాస్తవమైనటువంటి దాన్ని వాళ్ళు పట్టుకోలేదు, ఉన్నదానికి పునాదులు లేవు. అది ఓం గురుదేవా. ఇప్పుడు బ్రాహ్మణులే కాకుండా మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా ఈ మంత్రాలే చెప్తుండేవాళ్ళు. సరే, అది అయిపోయింది. శ్రీనివాసాచారి గారు చెప్పండి. ఆచార్య ఇంతకుముందు ఒక మంత్రం చెప్పారు కదా యజుర్వేదంలో, దాని సంఖ్య చెప్తారా ఒకసారి? అదే గాయత్రి మంత్రం ఉంది, అది సూర్య ఏకాగ్ర చరిత్ర అనేదా? యజుర్వేదంలో అదేదో. సరే, మళ్ళీ అది గ్రూపులో పెడతాను చూడండి. సరే, దానికోసం వెళ్తే సమయం పోతుంది. సరే సరే. ఈ కనబడని ఆత్మ దర్పం ఉంది. ఇప్పుడు అద్దం ముందు నిలబడేటువంటిది చూసుకునేది ఆత్మ, కనబడేటువంటిది దేహం. తనను సవరించుకోవాలని అనుకుంటున్నటువంటి ఆత్మ దేహాన్ని సవరిస్తుంది. ఉదయం లేచి స్నానం చేసేటువంటిది, నేను స్నానం చేస్తున్నాను అని అనేటువంటిది తన దేహాన్ని కడుక్కుంటున్నది. నేను తింటున్నాను అనేటువంటిది ఆత్మ, నాది నిండింది అని లేచొస్తుంది. అర్థమవుతుందా అమ్మగారు, ప్రభాకర్ గారు? అవును, అర్థమవుతుందా? ఈ రకంగా కనబడేది వేరు, కనబడే దాంట్లో ఇప్పుడు ఏంటంటే వాహనము వేరు, నడిపేవాడు వేరు. నడిపేవాడి గురించి చర్చ జరుగుతుంది, కానీ వాహనం గురించి చర్చ అందరు ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఇది ఇంతే రహస్యం. దేహం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇక్కడ జరిగేటువంటిది ఆత్మ యొక్క వ్యవహారం. లోతు లేనిదిగాను ఆకారం గల వస్తువు కనిపించును, కానీ నిరాకార వస్తువు ఎన్నడూ అట్లు కనిపింపదు. లోతు లేనిగాను అంటే ఇప్పుడు సీమంతోనైనా సంస్కారం అయితే, అయ్యో పువ్వులు తీసుకుపోవాలి కదా, అయ్యో పిండి వంటలు తీసుకుపోవాలి కదా, ఆమెకు చీర తీసుకుపోవాలి, ఇక్కడే చూస్తున్నారు. కానీ ఇంకా కొంతమంది మహా అజ్ఞానులు ఏమంటారు, మా ఇంట్లో అచ్చి రాదు, మా అత్త చేయలేదు, మా అమ్మ చేయలేదు, ఎవరు చేయలేదు, మేము చేయము సీమంతం. విన్నారా ఈ విషయాలు? అదే మాట ఆచార్య అంటుంటారు ఆచార్య. అదే విషయం అంటారు ఆచార్య. మాకు అంచనా లేదంటారు. మాకు అచ్చి రాదు, మా వంశంలో ఎవరు చేయలేదు, మేము చేయం. ఆచార్య దీనికి కారణం ఏంటంటే, అప్పుడు పూర్వకాలంలో బీదరికం వల్ల వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఆ పదం వాడుకున్నారు, అట్లా దాన్ని ఆ విధంగా ఉపయోగించుకున్నారు. అది కావచ్చు, కొంతవరకు పేదరికం అని కావచ్చు. ఇంకొకటి ఏంటంటే తెలియక దాని గొప్పదనం తెలియకే పర్సెంటేజ్ అండి. పేదరికం అనేటటువంటి చెయ్యాలనుకున్న ప్రతి పని చేస్తాము, కానీ దాని అవగాహన లేకనే. అది అంతే. నవీన వేదంతి ఆ పైన నీలంగా కనిపించున్నదియే దర్పణమునను నీటి యందును భాషించును. ఏమంటున్నాడంటే నవీన వేదంతి, అదిగో చూడు, పైన నీలంగా కనిపించినదియే దర్పణమునను నీటి యందును భాషించును. అంటే నీటిలో నీలి ఆకాశం కనిపిస్తుంది, ఆ ఆకాశం మధ్యలో సూర్యుడు కనిపిస్తున్నాడు. ఆ నీలి రంగు ఏంటిది అనేటువంటిది మనల్ని ఆలోచింపజేసి నవీన వేదాంతి ఏమంటున్నాడంటే, అది ఆకాశంకు రూపం లేదని అన్నావు కదా, నీలి రంగులో ఉన్నది అది ఆకాశమే. ఈ నీరు అనేటువంటిది దర్పణం లాగా, ఈ దర్పణములో ఆ నీలి రంగు ఆకాశం కనిపిస్తున్నది కదా, అదేం పదార్థం? ఆ నీలి రంగులో కనిపిస్తున్నది ఏమిటి? ఆకాశం కాదా? ఇప్పుడు సిద్ధాంతి దయానంద సర్ చెప్తున్నాను ఏంటంటే, భూమి నుండి పైకి ఎగిరిపోయిన పృథివీ, జలము, అగ్ని అను పదార్థముల త్రసరేణువులు ఎట నుండి వర్షము కురియునో
అట జలము లేకున్నా వర్షం ఎట్లు వచ్చును. ఇప్పుడు ఏమంటున్నానంటే ఇది ఏమంటారు అంటే సముద్రంలో ఉప్పెన 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 అంటే ఏంటి విన్నారా? అలా ఆచార్జీ ఒకేసారి పైకి అలలు కాదమ్మ గారు, అలలు కాదా యాక్చువల్లీ సముద్రం మధ్యలో ఒకేసారి పైకి ఎక్కుతాయి నీళ్లు. నీరు నీరు వాష్పపు లాగా నీటి పరమాణువులు ఇట్లా సుడిగుండం. ఇప్పుడు మనకు గాలి దుమారం వచ్చినప్పుడు ఆ సుడిగాలి ఎట్లయితే చుట్టుకుంటూ వస్తుంటుంటుందో ఆ విధంగా సముద్రం నుంచి నీరు పైకి లేస్తుంటది. అది ఎప్పుడు లేస్తుంటది అంటే అక్కడికి వెళ్ళి మేఘాలు వస్తుంటాయి, ఇక్కడికి వెళ్ళి ఇది లేస్తుంటది. ఆ మేఘాలు ఈ లేసినటువంటి నీటి పరమాణువులను పీల్చుకొని వెళ్తుంటాయి. వచ్చేటప్పుడు మేఘాలు తెల్లగా వస్తుంటాయి, ఈ నీటిని పీల్చుకున్న తర్వాత నల్లగా కమ్ముకొని పోతుంటాయి. అవునా సార్, అది రహస్యం. మొగలైంది వర్షం పడడానికి అంటారు. అది అందుకని ఈ పైన ఏమని చెప్తున్నానంటే పైకి భూమి నుండి పైకి ఎగిరిపోయినటువంటి పృథివీ, జలము, అగ్ని అనేటువంటి ఈ పదార్థముల యొక్క త్రసరేణువులు అంటే పృథివీ పరమాణువులు, జలము పరమాణువులు, అగ్ని పరమాణువులు, ఇవి ఈ 3 రేణువులు త్రసరేణువులు ఎక్కడ నుండి వర్షము కురియునో అక్కడ జలము లేకున్నా వర్షం ఎట్లు వచ్చును అంటే ఈ అణువులు పైకి లేచిపోతున్నాయి కాబట్టి వర్షంగా మళ్ళీ కిందికి వర్షిస్తున్నాయి అనేది అభిప్రాయం. దూరమున పందిరి వలె కనబడినది జల పరమాణువుల త్రసరేణువుల సముదాయము. అంటే ఇది ఎట్లా చెప్తున్నాడంటే ఒకరు వివాహం జరగబోయేటువంటి ఇంటిలో పచ్చని పందిరి ఏ రకంగా అయితే ఉన్నదో భూమి నుండి లేచినటువంటి ఈ పరమాణువుల సమూహమే పైన నీలి రంగులో కనబడుతున్నది అనేది సారాంశం. మంచు దూరమున మేఘాకారమున కనిపించును, దగ్గరలో పలుచగా కనిపించును. ఇప్పుడు మంచు ఇప్పుడు ఏంటంటే నీటి మీద మంచు గడ్డి మీద ఇట్లా పడినప్పుడు ఎట్లా కనిపిస్తుంటుంది అంటే దూరపు నుండి చూస్తేనేమో మంచు కొండల్లాగా కనిపిస్తుంది, మంచు పరిసినట్టుగా ఆరబోసినట్టుగా కనిపిస్తుంది. దగ్గర పోయి చూస్తే ఆ గడ్డి పరకల మీద నీటి బిందువులు ఇట్లా పలసగా కనిపిస్తుంటాయి. గమనించారా? ఆ రహస్యం చెప్తున్నాడు. డేరా వలెను కనిపించును. డేరా అంటే మంచు దుప్పటి, అదే గుడారం వలె. అట్లే ఆకాశమున జల కణములు కనిపించును. ఈ కనిపిస్తున్నది నీలి రంగులో కనిపిస్తున్నది అంతా జల కణములు మాత్రమే అనేది అభిప్రాయం. సమయం అతీతం అవుతుంది, ముందుకు తీసుకెళ్ళండి. సర్వేభ్యో నమస్తే. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం నుండి ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో నిరాకార పరమాత్మ ఆత్మ గురించి, ఇంకా నిరాకార పదార్థాలు ఈ విషయంలో ఏ విధంగా ఉన్నాయనే విషయాలు ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం. ఆత్మ తన యొక్క ఇష్టాన్ని బుద్ధి ద్వారా, బుద్ధి మనస్సు ఇంద్రియాలు ఈ విధంగా ప్రేరేపిస్తుంటాయనే విషయాన్ని కూడా ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. ఈ ఇంద్రియాలు పొందే ఫలితాన్ని ఆత్మ అనుభవిస్తుందనే విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం. ఈ విధంగా అనేక విషయాలు ఇంకా ఎన్నో ఎపిసోడ్లో ఉన్నాయి, జ్ఞానమైన విషయాలు. అందుకొరకే ఈ ఎపిసోడ్ను మనం లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలని కోరుచున్నాం. ఈ విషయాలన్నీ మనకు ఎంతో అర్థవంతంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఇంకేమైనా దీంట్లో సందేహాలు ఉంటే ప్రశ్న రూపంలో కామెంట్ బాక్స్లో
ప్రశ్నలు రాసి సందేహ నివృత్తి అయి అత్యధిక జ్ఞానాన్ని పొందగలరని మనది. ఈనాటి వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం లక్ష్మణ్ గారు చేయిస్తారు. ఒకటి చిన్న సూచన, అందరూ మరి వెళ్ళిపోతారేమో. ఏంటంటే ఆగస్టు మొదటి వారంలో ఒకటి, మరి 3వ వారం 4వ వారంలో రెండవది పుత్రకామేష్టి జరగబోతున్నది ఆశ్రమంలో. మరి ఎవరికైనా ఆసక్తి ఉన్నవారు చూడడానికి రావచ్చు. దయానంద సరస్వతి చెప్పిన ఉపనిషత్తు చెప్పిన పద్ధతిలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. అథ వైదిక సంఖ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతా అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఈశ్వర ప్రార్థన పూర్వక మార్జన మంత్రం. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రం. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రం. ఓం రితం చ సత్యం చ బిద్ధాత్ తపసోధ్యజాయత. తతో రాత్ర్యజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాద్ధర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్ విశ్వస్య మిషతో వశీ. సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తంభో జంభే దద్మః. దక్షిణాది ఇంద్రోధిపతిః స్థిరశ్చిరాజీ రక్షితా పితర ఇషవః.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं जम्भे दद्मः। प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रिदाको रक्षितान्नमिषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं जम्भे दद्मः। उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिताः शनिर्षवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं जम्भे दद्मः। ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुध इषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं जम्भे दद्मः। ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं जम्भे दद्मः। उपस्थान प्रकरणम्। जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः। सनः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः। चित्रं देवानां मुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः। आप्राद्या वा पृथिवी अंतरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च। उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः। दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरम्। देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्। प्रायश्चित्त मंत्रम्। तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्छरत्। पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात्। आचमन मंत्रम्। ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। गायत्री मंत्रम्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। समर्पणम्। हे ఈశ్వరా దయానిదే నీ కృప వలన చేయబడుచున్న ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారా మేము ధర్మ అర్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థముల సిద్ధిని సత్వరమే ఈ జన్మలోనే ప్రాప్తించుకున్నట్టు మమ్ములను అనుగ్రహింపుము స్వామి. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే शय्योरभिस्रवन्तु नः. इति वैदिक संध्योपासना अथ शांति पाठ.
ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిర్వనస్పతే శాంతిర్ విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య మహోదయ. నమః సర్వేభ్యః. ఓం ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే నమస్తే. శాంతి పాఠం చేయండి అన్నయ్య. అయిపోయిందమ్మా. నమస్తే ఆచార్య.